బాపట్ల మండలం లక్ష్మీపురంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే కాలువను పునరుద్ధరించాలంటూ ఆందోళనకు దిగారు. బాపట్ల అంబేద్కర్ సెంటర్లో మత్స్యకారులు ధర్నాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సముద్రం లోపలికి వెళ్లే కాలువను పూర్తి చేశారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వెంచర్లు వేశారంటూ 3 నెలల క్రితమే ఆందోళన చేశారు. అయితే అప్పటి కలెక్టర్ పూర్తి చేసిన కాలువను మళ్లీ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. కలెక్టర్ హామీ ఇచ్చి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఇంకా కాలువను పునరుద్ధరించకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే కాలువను పునరుద్ధరించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, బాపట్ల మండలం లక్ష్మీపురంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముఖద్వారం అంటే ఒక కాలువ ఎల్ షేప్ లో ఉన్న కాలువ ద్వారా మత్స్యకారులు వాళ్ళ బోట్లలో ఎక్కి సముద్రంలోకి వెళ్తారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే పూర్తిగా ఆ కాలువని పూర్తి చేయడం జరిగింది. అది ఎల్ షేప్ లో ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఆ కాలువ సహసిద్ధంగా ఏర్పడింది. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ బాపట్ల మండలంలోని దాదాపు 12,000 మత్స్యకారుల కుటుంబాలు ఆ కాలువ ద్వారానే సముద్రంలోకి వెళ్తాయి. అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్లు ఆ పూర్తిగా కాలువని పూర్తి చేసి అక్కడ వెంచర్లు వేయడం చేశారు. సముద్రం ముఖద్వారంలో వెంచర్లు వేయడం జరిగింది. దీంతో ఆ కాలువ పూర్తిగా పూర్తి చేసి కొత్త కాలువని ఏర్పాటు చేశారు. దీంతో మత్స్యకారులంతా 3 నెలల క్రితం ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్ ఇష్యూ పెద్దది కావడంతో మళ్ళీ ఆ కాలువని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. కానీ 3 నెలలు గడిచింది, ఇప్పటి వరకు ఆ కాలువని పునరుద్ధరించలేదు. దీంతో మళ్ళీ మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. ఖచ్చితంగా కలెక్టర్ ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ హామీను నెరవేర్చాలి, మళ్ళీ కాలువను పునరుద్ధరించాలంటూ ఆందోళన దిగారు. పూర్తిగా బాపట్ల అంబేద్కర్ బొమ్మ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన జరుపుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున వేలాది మంది మత్స్యకారులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వెంటనే ఆ ఏదైతే కాలువ ఉందో, ఎల్ షేప్ లో కాలువ ఉందో ఆ కాలువను పునరుద్ధరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.